నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. మనతో పాటు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు, కామారెడ్డి తెలంగాణ జాగృతి నుంచి. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఏ తండ్రికైనా అన్న బిడ్డ అంటే ప్రేమగా ఉంటుంది. అంటే అన్న బిడ్డనే పార్టీ నుంచి దూరం చేసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఎలా చూసుకోవచ్చు? అంటే కన్న బిడ్డ ఇప్పుడు వేరే వాళ్ళ పార్టీ నుంచి వేరే వాళ్ళకి ఇచ్చిరు లెటరు అంటే అది వేరే జరుగుతుందండి. కన్న బిడ్డకే ఇచ్చిరు కాబట్టి పుట్టినింటి బిడ్డ అంటే పుంటుకూర తిన్నా పుట్టినిల్లదండి. అట్లాంటిది పార్టీలు వేరే, పుట్టినింటి అది వేరే. కొద్దిగా కూడా ఆలోచన చేసుకోకుండా ఇవల్ల కవితక్కకు లెటర్ ఇవ్వడం వలన కన్న తల్లికి కన్న తండ్రికి పాపిరండి. అది మాకు చాలా బాధ ఇస్తుందండి మా తెలంగాణ మహిళలకు అందరికి. అంటే బీఆర్ఎస్ లో అంతర్గత విషయాలన్నీ బయట పెడుతున్నారు అని చెప్పి గిట్ట వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అందుగురించే పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పి పార్టీ శ్రేణులు మాట్లాడుతుంది. దానిపైన లేదండి, ఆ అక్క ఏం బయట పెట్టలేదండి. బీఆర్ఎస్ లో మనము కాంగ్రెస్ వచ్చే ఇప్పుడు మొన్న 2003లో జరిగినాయి కదా, అధికారంలో మనమే ఉంటుంటిమి, మనం గట్టిగా పని చేసుకోలేకపోయినాము. ఇప్పటికైనా కింది స్థాయి నుంచి క్యాడర్ నుంచి పని చేసుకుంటే వచ్చే ఎలక్షన్ లో అధికారంలో మనం ఉంటాము అని చెప్పేసి అక్క బీసీ మీటింగ్ పెట్టి జాగృతి మీటింగ్లు పెట్టి అజ్జేసింది. కానీ బీఆర్ఎస్ నుంచి ఏ లాంటిది మాట్లాడలేదండి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందని చెప్పి, వచ్చే ఎలక్షన్ లో గిట్ట బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి బతుకమ్మ కవిత గారు ఎత్తుకోబోతున్నారా లేదా? 100% కవితక్కదే ఘనత. అది కవితక్కదే ఘనత. తెలంగాణ అంటేనే కవితక్క, బతుకమ్మ బతుకమ్మ అంటేనే కవితక్క, కవితక్క అంటేనే బతుకమ్మ, కవితక్కనే బతుకమ్మ ఎత్తుకుంటది. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు, అంటే అన్ని సోషల్ మీడియాలలో ఈ దివాళీకి తెలంగాణ నుంచి మన తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది. కవిత గారు తెలంగాణ బహుజన సమితి రాష్ట్ర సమితి అని పెట్టబోతున్నారు అని కూడా చెప్తున్నారు. దానిపైన కవిత గారు అసలు ఏమైనా స్పందించారా? దానిపైన మీరు అంటే తెలంగాణ జాగృతి నుంచి మీరు ఎలా స్పందిస్తారు? మేము అంటే అక్క ఇప్పటికి ఏమనుకోలేదండి. అక్క ఏమనుకుందంటే మాకొక్కడే ఉన్న నాయకుడు అని కేసీఆర్ బాప మీద వాళ్ళ డాడీ మీద అభిమానం పెట్టుకుంది ఇన్ని రోజులు. అనుకోకుండా నిన్న లెటర్ ఇచ్చిరు కాబట్టి ఇంకా అక్క ఏ పార్టీ అని నిర్ణయం చేసుకోలేదండి. ఇంకా ఇప్పటికి కూడా ఏది అని ప్రజలకి ఎట్లా పోదామని ఇప్పటికి కూడా అనుకోలేదు. అక్క అనుకొని నిర్ణయం తీసుకొని ప్రజలకు ఏం చేద్దాం, ఎట్లయితే మేలైతామని అప్పుడు ముందుకు నడుస్తుందండి. అంటే కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతున్నారు, ఆంధ్రలో షర్మిల, తెలంగాణలో కవిత అని మాట్లాడుతున్నారు. దానిపైన ఎలా చెప్తారు? ఆంధ్రాలో షర్మిల, రాజశేఖర్ చనిపోయిందండి. రాజశేఖర్ చనిపోతే జగన్ గారితో ఆస్తులకు వాళ్ళకు గొడవలైనాయండి. అప్పటిదాకా కూడా షర్మిల అంటే ఎవరికి కూడా తెలియదు. ఆమె తెలంగాణకు వచ్చింది, ఆమె తెలంగాణకు వచ్చింది. తెలంగాణకు వచ్చి ఆమె తెలంగాణలో పాదయాత్ర పెట్టింది. ఆమె ఎవరికి తెలియదు అసలు. ఆయనతో ఏం చేసిరు, మళ్ళీ తెలంగాణ వాళ్ళు తరిమి కొట్టిరు. కవిత కంటే మన తెలంగాణలో కేసీఆర్ బిడ్డే. మనకు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాకి మనకు ఉద్యమం జరిగేటప్పుడు అక్క అమెరికాలో ఉంది కాబట్టి 6 నెలల గర్భవతి అమెరికా నుంచి తెలంగాణకు వచ్చి ఉద్యమంలో పాల్గొని అక్క తెలంగాణలో బ్రాండెడ్ బతుకమ్మ వేసింది కాబట్టి అక్కకు జాగృతి అంటే సైన్యం ఇంత వదిలి ఉంది. జాగృతి అంటే ఒక బ్రాండ్ ఉన్నది, బతుకమ్మ అంటే ఒక బ్రాండ్ ఉంది, బీసీ అంటే ఒక బ్రాండ్ ఉన్నది, పార్టీ అంటే ఒక బ్రాండ్ ఉంది. అక్కని గుర్తుపట్టనోలే లేరు. కారు పోయిందంటే తెలంగాణలో ప్రతి ఒక్క పేరు పెట్టి పిలుస్తుంది. షర్మిలతో కొలిసే బదులు అక్కతో కొలుసుకుంటే బాగుండేది. షర్మిల పిల్లి, అక్క టైగర్, అక్క టైగర్. వచ్చే రోజుల్లో కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, లేకపోతే కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ రాబోతుంది? ఇది మాత్రం 100% తప్పండి. కాంగ్రెస్ లోకి వెళ్ళది, బీజేపీలోకి వెళ్ళది. తనే నిర్ణయం తీసుకొని నేను ఎట్లయితే ముందుకు పోవాలో జనాలకి నాతోటి ఎలా సాయం చేయాలని నిర్ణయం తీసుకుంటది అక్క.